పొండ్రా పొండి, ఊర్లో నాతో నాటడానికి ఎవరు లేరనుకుంటా, బొచ్చడు మంది ఉన్నారు. ఇప్పుడు నాతో ఎవరు ఆడాలి? ఊర్లో అందరు కలిసి అయిపోతానా, చిన్నపిల్లలకంతే పెద్దోళ్ళకంతే. వీళ్ళకు నేనంటే ఏంటిదో చూపిస్తా, దడ దడ పుచ్చుకోవాలి అందరూ. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు. అగో వీళ్ళకేమో పెద్ద గోడు ఉన్నది, వాళ్ళకేమో చిన్న గోడు ఉన్నదేంది? పాపం కట్టుకోవడానికి డబ్బులు లేవో ఏమో. అయినా ఎవరికైనా ఏమన్నా ఉంటే సమానంగా ఉండాలి, ఇట్లా ఎక్కువ తక్కువ ఉంటుందా? సమానత్వం అనేది ఇక్కడి నుంచే మొదలు కావాలి. న్యాయాన్ని గెలిపించగా ఏం చేద్దాం? అయినా వీటి వల్లనే ఊళ్ళో గొడవలు అయ్యేది. ఓ పని చేస్తా, వీళ్ళ నుంచి 4 రాళ్ళు తీసి వీళ్ళకి ఎత్తా. అప్పుడు నేను చక్కగా వీళ్ళు మంచిగా గొడవ కట్టుకుంటారు. మంచిగా పేరు కూడా జీవితాంతం గుర్తుంచుకుంటారు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అమ్మయ్యా, ఈ రాళ్ళతోని వాళ్ళు గోడేంది ఇల్లే కట్టుకుంటారు. పో దెబ్బతోని ఊళ్ళో నా పేరు మారి మోగిపోతుంది. అమ్మయ్యా, పోవాలా చెప్పాలా? అయినా ఇప్పుడైనా మంచితనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సాయంత్రం నిమ్మలంగా వచ్చి చెప్తా, అప్పుడు ఏం చక్క సన్మానం చేస్తారు నాకు. ఈ మధ్యన నేను అన్ని మంచి పనులు చేస్తాను. అబ్బో, ఏదో ఒక రోజు ఊర్లో విగ్రహం పెడతారు గాని. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఇదేంది గింత పెద్దగా ఉన్న నా గోడ గింత చిన్నగా అయింది? బర్లు ఏమన్నా దాకినాయా లేకపోతే దాన్ని ఎత్తుకపోయిందా అన్న రాళ్ళని? వామ్మో, నా రాళ్ళు మొత్తం కట్టుబడ్డాయి, ఏరుకుంటా పోయి. రాళ్ళు మొత్తం అట్టే పట్టాయి. దీని బొంద పెట్ట ఎవతమ ఎత్తుకపోయింది. బంగారం అసలు రాళ్ళని మంచిగా తెచ్చి ఇక్కడ వేసుకుంటే పట్టుకపోయి ఏమో ఇక్కడ పడేస్తారు. వామ్మో, ఇది పడేసింది మంచి కాలేదు అనుకో, ఆ తిట్లని మన నాకే తగులుతాయి. వద్దులే, అయినా ఏ బర్ర తగిలిందో ఏది తగిలిందో. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. ఓ మనిషి, తలకే మీద కొడతామేంటే? ఏమైనా పని ఉన్నదా నీకు? ఇవాళ ఏం పని లేదు నాకు. మరి ఏం పని లేవు, ఇట్లా ఊసిన రాళ్ళు పేరుకుపోరాదు వరుసగా. అబ్బా, నీకు ఖాళీ ఉంటే నీకు కళ్ళు చిట్టుకు అంటా. నేను నీకు బుత్త అంతా నీసుకుర తెచ్చి అంతేది మంచిగా తినేవంట. ఇక నీ బతుకంతా నీసుకుర తినుకుంటా బతుకుడేనా? ఇక ఈ కడప మీద ఎందుకు కూర్చున్నా ఆడదాని లెక్క? మరి ఎడ కూర్చోవన్నే? సత్య నీ అవ్వ సంకల పోయి కూర్చోపో. ఏ నరుకుతా నీ అవ్వ, అది బతుకున్నప్పుడు సచ్చేదాకేమడబడ్డావు, ఇప్పుడు సచ్చినాక కూడా వదిలిపెట్టావా నువ్వు? మాట్లాడినక్కడికి మాగదాలు కంటి. మా అయ్య బతుకున్నప్పుడు గుట్టకు పోయి కట్టపడి తెచ్చిన రాళ్ళవి నువ్వు గోడ కడతావా కట్టవా అని తెచ్చి పెట్టిండు. పో పోయి కట్టుకో. ఇప్పుడు ఆడు ఉంటే ఎవరైనా ఎత్తుకపోతారు కానీ. ఎత్తుకపోతే ఏం చేస్తావు? ఎత్తుకపోయింది అందరూ వస్తావా? ఇంట్లో నువ్వు ఇట్లా చేసినా అనుకో, నీ ఇంట్లోకి వెళ్ళిపోతా, మళ్ళీ రాను కూడా రాని చెప్తాను. నాకు ఆ పని చేసి పెట్టు నాకు. ఓ దొంగ మొక్కన్నా ఎవతివే నారాలు ఎత్తుకపోతాను నీ ఇంట్లో పీనికెళ్ళా. చెప్పు తిన్నావా? తిన్నావా? చెడగట్టు మార్కో. ఓ చిట్టే అద్దే లొల్లద్దే, మళ్ళీ వాళ్ళతో లొల్లి పెట్టుకోకే. నీ దండం పెడతా రావే, మళ్ళీ 4 రోజులు పెద్ద మనుషులు చుట్టూ తిరగాలి రావే. ఓ షాదాన్ పడుకో, నీకు ఏది శాతం కాదు, నువ్వు అన్నే కూర్చొని నేనే చూసుకుంటా పోయి. ఆ పొయ్యే రాళ్ళకి 500 ఏమైతే మళ్ళీ దాయిపోయాలంటే మళ్ళీ 5,000 అయితే రావే, నీ దండం పెడతా చిట్టే. పోనీ ఎవరి
ముఖంలో చెప్పు పెడుతూ. ఏయ్ ఎవరు తిడతానవక్క? నిన్నే తిడతాండి లంబడి లంబడి. నన్నెట్లా తిడతావే? మరి నా బండలు ఎందుకు పెట్టుకుంటావే నీ కూడా మీద? ఈ బండలు నాయి. ఎల్లకించలు వచ్చినాయి నీ బండలు? ఎల్లకించల్లో వచ్చినాయి నీకెందుకే? ఓ సిగ్గులేనాడు నీ బండలైతే నీ కూడా కాడాలి కానీ నా కూడా కాడ ఎందుకున్నాయి చెప్పే. నీకెడికెళ్ళి వచ్చినాయి మరి? నీ వెనకాల ఉన్న శాతకాని మొగుడు తయారు చేసింది ఏంది? నా మొగుడే శాతగానాడు అంటావాడే? నీ మొగుడు ఏ పాటు శాతగానాడో చూపియా నాకు. ఈ పొడుగుత గోడను చూస్తే అర్థం కావట్లేదానే నా మొగుడికి ఎంత దమ్ము ఉన్నదో? అవునవును నీ మొగుడు దమ్ము గోడలు కట్టుట్లనే చూపియాలి. పిల్లలు కానుట్లా కావు, పిల్లలు కానుట్లా కావు. మరి నీ మొగుడు శాతనే పీకిందే ఉన్నదే. ఒక లెంబట కొల్లి కానీ హాస్టల్ పంపిట్టా ఏమన్నా నీ మొగుడు? నా మొగుడు నా పొరగాలని హాస్టల్కే పంపిండో హాస్టలే కడతాడో. నీకెందుకే నా మొగుడు గురించి? ఫస్ట్ నా బండి ఎందుకు తీసినావో చెప్పే లంబడి లంబడి. అవ్వా 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 నన్నే లండి అంటావా బద్మాస్ దానా? ఇక నీ బండలు తీసుకొని డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవాలి కావచ్చు. డూప్లెక్స్ బిల్డింగ్ కట్టకపోతే నా బండలు ఎందుకు తీసుకొని పెట్టుకున్నావు? మరి ఫస్ట్ నా బండలకి ఇచ్చాయి. నీ అయ్యా జాగిరి ఉన్నది బండలు వచ్చి నీకు ఇస్తా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. పో అక్క నాదే లేకుండా రోజులు అవుతానే ఊళ్ళే. ఆగురు 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 నేను వస్తాను ఆగురు. ఏందక్క ఏం లొల్లి పెట్టుకుంటాళ్ళు? అగో చూడాది నా బండలు తీసుకొని దాని కూడా మేము వేసుకుంటాంది సిగ్గులేనాడిది. అవును నాకు డౌట్ అక్క, ఎంతసేపు అవుతుంది అక్క మీ ఇద్దరు లొల్లి పెట్టుకోబట్టి? అర్ధగంట అవుతుంది. వామ్మో అర్ధగంట సినిమా మిస్ అయినా ఇప్పుడు నేను. అబ్బా మళ్ళీ ఫస్ట్ కార్ నుంచి పెట్టుకోరాదండి అక్క నేను చూస్తా. ఏంటే నీతో అయితే నీతో నాకు ఓ దొంగ మొకందానా మందిలలో పెట్టుకుంటే నీ కళ్ళు బాగా చల్లబడతాయి కదా. ఓ అక్క ఇన్నవానే అది నిన్న ఎంత పెద్ద బూతు మాట అన్నదో? నన్ను అన్నదానే? నిన్నే అన్నదక్క. అంత పెద్ద బూతు మాట అన్నదానే? అన్నదక్క. ఏమన్నది? అమ్మో నేను ఆ మాటలు వినలేను. అది అన్ని రెండా మాటలు మాట్లాడుతాంది అక్క. నేను చెప్పలేను ఆ మాటలు. ఇక నువ్వు బతకద్దే, నువ్వు సావాల్సిందే ఇయ్యాల. ఇక అది బతుకుతే సెట్ కాదక్క. బండేదే దాన్ని సావగొట్టు. బండేది ఏంటో ఉండక్క నేను పట్టుకొచ్చి ఇస్తాను ఉండు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? దాన్ని ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఓ మౌడా రారా నా తలకాయ వాళ్ళ కొట్టిరు రారా. తీసుకోవాలి దాన్ని కొట్టుడేందుకే నేను హాస్పిటల్ తీసుకుంటా. అదే నా తలకాయ వాళ్ళ కొట్టు నన్ను కొట్టుకో. నా తలకాయ వాళ్ళకి అయ్యో హాస్పిటల్ తీసుకుంటే రావాలి. హాస్పిటల్ తీసుకుంటా. అబ్బా నువ్వు హాస్పిటల్ తీసుకోపోకుండా దాన్ని కొట్టు బాబాయ్. मस्त शेड जो नाही राणीला अप्पो कमला हासन హాస్పిటల్ తీసుకుంటుందా? నేను నాకు హాస్పిటల్ వద్దు దాన్ని కొట్టుపోరా. ఓ బాడకానికి లేచి అవుతలేదు నీ పెళ్ళాన్ని కొట్టింది రాదే. దాన్ని నేనేం కొట్టానే? అదే నన్ను కొడుతుంది. నన్ను హాస్పిటల్ తీసుకుంటుందా? అన్నిటి కొట్టినా మంచిగా దాన్ని కొట్టు బాబాయ్. పోరా దాన్ని కొట్టుపోరా అబ్బాయి దాన్ని కూడా కొట్టుపో. దాని చేతిలో నువ్వు దెబ్బలు తినే సరిపోతానే. నేను కూడా దెబ్బలు తినా నానే. అగో చూసినవానే నీ బండ కట్టేస్తే దీని తలకాయ తాకినట్టు చెప్తాంది అది. ఏ ఊకోక్క దానికి ఏమైతుంది? అది బతక నేర్చిన ఆడదాది. ఓ శాతగాని పడతావు. ఇప్పుడు గినక నువ్వు దాన్ని కొట్టలేదనుకో నువ్వు ఇంటికి పోయేసరికి నీ అయ్యవ సత్తారా. నీ అబ్బా నీ తలకాయ ఎడవలిగిందే రక్తమే కడతలేదు అని కథలు పడతాను నేను. నీ అక్క నా తలకాయ వాళ్ళకుంటావానే అది నా తలకాయ వాళ్ళకు కొట్టింది. దాన్ని కొట్టుపోరా ముందు. నీ అబ్బా నేను చేసుకున్నప్పటికీ నాకు ఇదేలోనే చేసుకున్నాక ఏం చేతిగా మెడకబడ్డ పాము కర్మక తప్పుతుందా? ఓ సిటిదానా తకిట తదిమి తందానా. ఆడిది చెప్పంగానే ఆడబట్లోడు ఉరికత్తాడు కొట్టడానికి. ఓ ఏందే నీ లొల్లేందే? ఏమి ఆడ ఇట్టిట్టు నడుతున్నాను తిట్టిట్టు నడుతాను దాడతలేదా? ఉరికత్తాండి వాడు. అబ్బా కొడతారా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను నరికి పోగులు పెడతానే. నువ్వు నాకు పోగులు పెడతావు దాన్ని కొనుక్కుంటా వండుకుంటా తింటాయి కానీ. అబ్బా ఆడోళ్ళు ఏమైనా తగ్గించాలనే మీరు తగ్గిస్తాం రా అన్నిటికీ తగ్గిస్తాం. కొడతావా నన్ను? చెప్పా కొడతావా నన్ను?
మళ్ళా బ్యాక్ సైడ్ దేర్ సి కొడతాంది నువ్వు కొట్టాను తమ్ముడు కొట్టు నా మగుండి కొట్టినవేంటి నా మగుండి కొట్టిన మాకైతే అరే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు పిచ్చోళ్ళ లెక్క ఊరంతా మిమ్మల్ని చూస్తాంది చూడండి ఇది నా బండరాలు తీసుకొని కూడా పెట్టుకుంటాంది ఏ ఊకోక్క గదాంతా ముచ్చటేంది ఫస్ట్ దీని తలకే వాళ్ళ కొట్టు ఏంది దొంగమొక్కందా ఇప్పుడు దాకా వాళ్ళ కొట్టిన సరిపోలేదా ఇంకా వాళ్ళ కొడతావా ఓరి నీ పోరగాళ్ళు అప్పటి నుంచి మీరు లొల్లి పెట్టుకునేది గా బండల కోసమా ఓరి నీ పోరగాళ్ళారా ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్తా కదా ఏం లేదు నేనే ఆ గోడ పెద్దగున్నది గోడ చిన్నగున్నదని అటున్న ఇన్ని రాళ్ళు ఇటేసిన గంతే అందరినీ సమానంగా చూడాలని నేను అనుకుంటే మీరేంది పిచ్చోళ్ళ లెక్క లొల్లి పెట్టుకుంటాళ్ళు తప్పు కదా ఒకరికొకరు సారీ చెప్పుకొని చంపలేసుకోండి అంటే నువ్వే నానే అటున్న రాళ్ళు తీసి వేసింది అవును నేనే దేనికి వేసినవే అందరు సమానంగా ఉండాలని అట్లనా సమానంగా చుక్కలోకెక్కినాడు చక్కనోడు